మండోదరి చూచి స్వామివారు అనుకున్నారు, అబ్బా మా సీతమ్మ దొరికింది అనుకున్నాడు. ఆంజనేయ స్వామి గారి కోతి చేస్తుంది కదా, ఆ యొక్క స్తంభం పైకెక్కాడు, కిందకి దిగాడు, తోకని ముందుకు తీసుకొచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈ విధంగా చిత్ర విచిత్రంగా చేస్తున్నాడు. మళ్ళీ వెంటనే చూడండి, ఎప్పుడైనా సరే సమయస్ఫూర్తి ఎలా ఉండాలంటే మెర్కురీలాగా పాదరసంలాగా ఉండాలి. మా అమ్మ ఏమిటి, సీతమ్మ ఏమిటి, ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఈయన మహాపండితుడు కదా, మరి అటువంటి భావం రావచ్చా అంటే ఇది రామాయణంలో ఉండదు. అనేక రామాయణముల యొక్క అనేక పురాణాలు చదివితే కానీ ఈ యొక్క రామాయణంలో ఉన్నటువంటి విశేషం తెలియదు. ఇక్కడ మీరు భూకైలాస సినిమా చూశారనుకోండి, ఆయన రావణాసుడు ఏం చేస్తాడంటే ఆ సినిమాలో కథ మీకు తెలుస్తుందని ఆ సినిమా పేరు చెప్పారంటే పార్వతీ అమ్మవారిని తీసుకొస్తూ ఉంటాడు. వెనకాల ఖాళీ రూపంలో ఉందయ్యా, ఈమె పార్వతీ కాదు అని నారదుడు చెబుతాడు. అదే సమయంలో విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉన్నటువంటి